అంత వరికిపోతే అడిగాను ఇంకా మంట కావాలి మీకు చూడండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన హిందూ సాంప్రదాయంలో ఏదైనా అతిపెద్ద పండుగ ఉందంటే అది సంక్రాంతి సంబరాలంటే మనం అందరికీ ఒక్కసారి ఈ పండగ స్పెషల్ ఏంటంటే సంక్రాంతి అంటే భీమవరం, భీమవరం అంటే సంక్రాంతి అని అందరూ చెప్పుకుంటారు. ఓన్లీ సంక్రాంతి అంటే భీమవరం అంటే కోడి పందాలు అని అనుకుంటారు కానండి, కోడి పందాలు కూడా కాదు. ఈ భోగి మంటలు, హరిదాసు వచ్చి ఇళ్ళకు వచ్చి సాంప్రదాయాలు ఎన్నెన్నో ఉన్నాయి. నిజంగా మనం ఏంటంటే భీమవరంలో పుట్టామంటే మేము చాలా అదృష్టవంతులుగా అనుకుంటాం. ఎందుకంటే మా భీమవరం గురించి చుట్టుపక్కల ప్రతి ఊర్లోని ప్రతి సిటీలోని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా తెలంగాణ అంతా భీమవరంలోనే ఉందంటే ఆశ్చర్యం ఎక్కలేదు. అసలు ట్రాఫిక్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఇలా మేము తెల్లవారుజామునే పంచముఖ ఆంజనేయ స్వామి గుడి వద్ద భోగి మంట వేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. తెల్లవారుజామున కరెక్ట్ గా 4:45కి మా పంతులు గారు చెప్పిన టయానికి మేము ఈ భోగి మంట వేయడం అయితే జరిగింది. నిజంగా సంక్రాంతి పండుగ ఏంటంటే అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, తెలుగు ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి, ఏ కరోనా టైప్ ఏమీ రాకుండా ఉండాలని ఇటువంటి భోగి మంటలు వేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్. హ్యాపీ భోగి.